ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడునని అనుకొను అప్పుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుట అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజల ధన దార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దురు. వారు దీప స్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సాంవంతమాలి, రామదాసు మొదలగు యోగులను తదితరులను వేర్వేరు సమయములనందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. షిరిడి పుణ్యక్షేత్రము. అహ్మదానగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యస్థలములు. ఏలాన నచ్చట అనేకులు యోగులు ఉద్భవించిరి, నివాసము చేసిరి. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడి అహ్మదనగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడికి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. పండరిపురమునకు సమీపమున ఉన్న మంగళ వేద యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ్ యందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లి నట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు, నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు, భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానము లేనివారు,
వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. మానాపమానములను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసి మెలిసి ఉండేడి వారు. ఆటలు గాంచిడి వారు. పాటలను వినుచుండేడి వారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందుండేడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మేలుకతో నుండేడి వారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చుండునప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండెడి వారు. ఎల్లప్పుడూ ఆత్మాధ్యానమునందే మునిగి ఉండెడి వారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించుచు ఉండేది వారు. అణకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింప చేయువారు. అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ధ్యానేశ్వర్ మహారాజ్ ఆనందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసిన. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏల అయినా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరిపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బద్రీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణము వంటి దైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగుల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేద వాక్కుగా నుండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెడిది. వారు మా పాలిట శ్రీకృష్ణుడగు శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగ చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడి వారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపు చుండిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తుల మనసులు వెంటనే శాంతి వహించుచుండివి. పండరిపురమందు విఠల్ రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గాలిబువ్వ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గాలిబువ్వ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరిపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు
జులై నవంబరు గంగా నది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చేవాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడివాడు: వీరు పండరినాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవిని ముసలి భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారపరిచిరి. విఠ్ఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ అందును సంకీర్తనం అందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని అనేడివారు, అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయుచు ఉండేవారు. దీనిని నామ సప్తాహ అందురు. ఒకప్పుడు దాసుగను మహారాజును నామ సప్తాహము చేయుమన్నిరి. సప్తాహము ముగియునాడు విఠ్ఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును జరిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాక్టర్ నాథ్ యొక్క డాక్టరు పట్టణము, విఠ్ఠల్ యొక్క పండరిపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠ్ఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠ్ఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠ్ఠలుడి క్రింది విధముగా దర్శనమించెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠ్ఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లా అడిగెను: విఠ్ఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా ఉండను, తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల అమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠ్ఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరిపురమునకు యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీని ఇక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ్ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానము చేయుదురు.
దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలెనని మనస్సున దలిచెను. బాబా వద్ద కేగి అనుమతించు మనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇలా అన్నంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసగను చూచి ఆశ్చర్యమగుడైంది. భక్తి ప్రేమలతో మైమరిచి కంట తడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పొగడెను. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మను గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమీ తెలియదు. పెక్కుసార్లు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసార్లు విషయము బాబాను ప్రశ్నించిరి, కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గోయాకి కనిపించెను. కబీరు భాగీరథి నదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. స్వప్నావస్థ యందును ప్రపంచ వస్తువులను ఆకాంక్షించేది వారు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచో దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా ఇట్లు వర్ణించినది, ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆ ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తప ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసేడివాడు కాదు, రాత్రికి భయపడేడివాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. ఒకసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చును వాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలు పట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకని ఆవేశించగా, ఈ బాలుడెవడు అయి ఉండవచ్చు అని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని అడిగిరి. ఎచ్చటి నుండి వచ్చిన వాడని అడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా ఇటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఇచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్ర బల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడిచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి ఈ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని ఎప్పటి వలె మూసివేసిరి.
అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడీలోని భక్తులు మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేశారు. 3 బసలు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడ అను పెద్ద వసతిని కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలి ఇది ఒకటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిది, మెట్లు కట్టిది. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తర ముఖముగా కూర్చునెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములో ధూపము వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు మరామత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడ అను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడొకడు నానాసాహెబు చాందోర్కరు షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, దాదాసాహెబు ఫార్పేడ్కు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. రెండవది, చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామ నవమి సమయము మందు శాస్త్రోక్తముగా గృహ ప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడు నాగపూరు నివాసియగు బూటి మరి యొక్క పెద్ద రాతి మేడను నిర్మించెను. చాలా డబ్బు దీని కొరకు వెచ్చించెను. డబ్బు అంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఎలా అయినా బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట యుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేడివారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.